మీడియా మిత్రులందరికీ ఈ ప్రెస్ మీట్కు హాజరైన ప్రతి ఒక్కరికి బీసీవై పార్టీ తరపున ధన్యవాదాలు. ఈరోజు మేము మీ ముందుకు వచ్చింది ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడడానికి. ఇది కేవలం మా పార్టీ సమస్య కాదు, ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది బీసీల ఆవేదన, ఆక్రోశం. గత 79 ఏళ్లుగా బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారే తప్ప వారి బ్రతుకులను మార్చే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేదు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. ఈ చారిత్రాత్మక అన్యాయంపై పోరాడడానికి బీసీవై పార్టీ పుట్టింది. ఇటీవల మేము నిర్వహించిన బీసీ సింహగర్జనలో బీసీల తలరాతను మార్చే 5 కీలక డిమాండ్లను ప్రభుత్వానికి ముందుంచాం. 1. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. 2. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. 3. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలి. 4. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి. 5. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి. ఇవి మా సొంత డిమాండ్లు కావు, ప్రతి బీసీ కుటుంబ గుండెల్లోంచి వచ్చిన ఆకాంక్షలు. ఈ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని, వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించాం. ప్రభుత్వానికి మా డిమాండ్లను నెరవేర్చడానికి మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చాం. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి? మీకు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉందా? వారి అభివృద్ధి మీకు కావాలా వద్దా? ఒకవేళ మార్చి 31 లోపు మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మాకు వేరే దారి లేదు. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏప్రిల్ 11వ తేదీ నుండి మా పార్టీ అధినేత, బీసీల గుండె ధైర్యం శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారు. ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి బీసీల హక్కుల కోసం పోరాడటానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత జరిగే ఏ పరిణామానికైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ఇది బెదిరింపు కాదు, మా హక్కుల కోసం చేస్తున్న పోరాటం. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోం. మా డిమాండ్లు నెరవేరే వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ మురాల వాసుదేవ్ గౌడ్, రేపల్ల నియోజకవర్గ కన్వీనర్ అంగిరేకుల ఆదినారాయణ, నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ కొనకళ్ళ సుధీర్ మహేష్, సంబంధిత పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరైతే బీసీలకు అన్యాయం చేసే పక్షాన మీరు ప్రవర్తిస్తే మరి మా రామచంద్ర యాదవ్ గారు, మా నాయకుడు, పార్టీ నాయకుడు, అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఏదైతే ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రకటన ఇచ్చారో ఆ ప్రకటన చేయడానికి మేము భారత చైతన్య యువజన పార్టీ తరపు నుంచి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా మరి ఆయనతో పాటు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. మరి కూటమి నాయకులకు నేను ఒక విషయం చెప్తున్నాను. బీసీల మీద అమిత ప్రేమతో మరి ఒక బీసీ కుల కాకుండా అన్ని కులాలని, అన్ని సామాజిక వర్గాలని ఈ రోజు నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర పరిపాలన ఉంది. కాబట్టి రాష్ట్ర పరిపాలన నాయకులు తీరు మార్చుకోవాలని చెప్పి మేము భారత చైతన్య యువజన పార్టీ తరపు నుంచి హెచ్చరిక చేస్తూ ఏదైతే మరి మేమైతే ప్రవేశపెట్టినటువంటి 5 అంశాల మీద గెజెట్ నోటిఫికేషన్ మీరు వదలకుంటే మరి చట్టసభల్లో మరి బీసీ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకి రావాల్సినటువంటి హక్కుల్ని మీరు కాలరాచే విధంగా చేస్తున్నారు. కాబట్టి బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకి సమన్వయం చేయకపోతే ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా మరి శాంతియుత ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మా రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారు. అలాగే మేము కూడా ఆయనతో పాటు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పునరాలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బీసీవై, జై ఆర్సీవై, జై